చెడు చేస్తున్న వారికంటే ఆ చెడును చూస్తూ నోరు మెదపకుండా సైలెంట్గా ఉండే వాళ్ళ వల్లనే ఎక్కువగా ప్రపంచానికైతే నష్టం జరుగుతుందండి. రీసెంట్ డేస్లో ప్రతి ఒక్కరూ కూడా జాబ్ చేయండి ఇల్లు గడవడం అయితే కష్టంగా ఉంది. సో ఒక ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తేనే వాళ్ళ జీవితం సాఫీగా గడవడం, పిల్లలకి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అనేటువంటిది నడుస్తుంది. కానీ ఆ జాబ్ చేసేటువంటి విషయంలో ప్రతి ఒక్కరికి కూడా వైఫ్కి కానివ్వండి, హస్బెండ్కి కానివ్వండి, వాళ్ళ జాబ్ పర్పస్గా వాళ్ళ యొక్క సుపీరియర్స్ నుంచి చాలా టార్చర్స్ అయితే ఉంటున్నాయండి. సో ఎక్కడైనా సరే ఇంట్లో కానివ్వండి, దెన్ నెక్స్ట్ బయట కానివ్వండి, సుపీరియర్స్ వలన తప్పకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ లేడీస్కి అయితే ఇంకొంచెం ఎక్కువనే చెప్పొచ్చండి. ఎందుకంటే వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్తో పాటు ఇంకా ఎక్స్ట్రాగా సుపీరియర్స్ యొక్క ప్రాబ్లమ్స్ అనేటువంటివి స్టార్ట్ కావడం అనేటువంటిది ఉంటుంది. మనం వర్క్ చేసేటువంటి ప్రదేశాల్లో మన యొక్క బాస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంతసేపు బాసిజం అనేటువంటిది చూపించుకోవాలనేటువంటిది ఒక మైండ్ సెట్తో ఉంటారండి. సో బాసిజం అనేటువంటిది మనం మైండ్ సెట్తో ఉండి వాళ్ళ పైన రుద్దితే రాదండి. సో ఒక చోట వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా అందులో ఒక టీం ఉంటుంది, ఆ టీంకి లీడర్ ఉంటాడు అండ్ ఆ టీంకి కూడా మళ్ళా సబార్డినేట్స్ ఉంటూనే ఉంటారు. అంటే ప్రతి ఒక్కరి పైన ఒక బాస్ అనేటువంటి వాడు ఉంటాడు. కానీ ఆ బాస్ అనేటువంటి వాడు ప్రాపర్గా ఉంటేనే కింద వర్కర్స్ అనేటువంటి వాళ్ళు ప్రాపర్గా ఉంటారు. సో లీడ్ చేసే వ్యక్తి నా లీడర్షిప్ని నేను కాపాడుకోవాలి అని ఎప్పుడూ మైండ్ సెట్తో ఉండి ఆ లీడర్షిప్ని ఎప్పుడూ కూడా గుర్తు చేస్తూ ఉంటే కింద నీకు ఆ లీడర్షిప్ మాత్రమే మిగులుతుంది. అదే లీడర్షిప్ని వాళ్ళ యొక్క కష్ట సుఖాలను తెలుసుకుంటూ వాళ్ళతో మమేకమై ఉండి చూడండి. అప్పుడు మీ యొక్క ప్రజెన్స్ అండ్ యాబ్సెన్స్లో కూడా మీ లీడర్షిప్ అనేటువంటిది వాళ్ళలో ఉంటుంది. సో కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయాన్ని మర్చిపోతారు. సో ఓన్లీ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటివి చూపించాలనుకుంటారే తప్ప ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటివి చేసే పనిలో చూపిద్దామని చెప్పేసి మాత్రం అస్సలు అనుకోరండి. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటివి చూపించేటప్పుడు ఎందుకు వాళ్ళ మైండ్లో ఒక్కసారి కూడా అనిపించదు, నా పైన కూడా ఒక బాస్ ఉన్నాడు, ఒక లీడర్ ఉన్నాడు కదా, సో తను కూడా నా పైన ఇలాగే చేస్తే నేను ఎలా జాబ్ చేయగలను అనేటువంటిది. బట్ ఇలాంటి క్వశ్చన్ అనేటువంటిది ఒక్కరి మైండ్లో కూడా రాదండి. మనం ఒక వ్యక్తి పైన డిమాండ్ చేసే ముందు ఆ వ్యక్తికి కూడా నేను ఎలాగైతే డిమాండ్ చేస్తున్నానో అంతే రైట్స్తోని నా పైన డిమాండ్ చేసే హక్కు ఉంది కదా అనేటువంటి క్వశ్చన్ మీలో మీరు వేసుకుంటే ఆ డిమాండింగ్ అనేటువంటిది పక్కన ఉంటుందండి. ఎప్పుడైతే మీరు ఎదుటి వ్యక్తి పైన డిమాండింగ్ నేచర్ని తగ్గించి, మీ ఈగోని తగ్గించి ఫ్రెండ్లీగా నడుచుకుంటారో అప్పుడు మాత్రమే మీరు ఇంట బయట ఆఫీస్లో ఎక్కడైనా సరే అందరి మన్ననలను తప్పకుండా పొందుతారు. అధికారం ఉంది కదా అని నీకంటే కింద పనిచేసే వాళ్ళపైన అధికారం అనేటువంటిది దుర్వినియోగం చేయొద్దు. ఎందుకంటే అదే దుర్వినియోగం నీ పైన అధికారి నీ మీద చేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి అదా చేయడానికి ముందు.